డిజైన్ చేయలేదు, డిజైన్ల ప్రకారం నిర్మాణం జరగలేదు, నిర్మాణం ప్రకారం నిర్వహణ జరగలేదు. ఇవన్నీ కలిసి మేడిగడ్డ బ్యారేజ్ మొత్తం కుంగిపోయింది. మొత్తంగా కాళేశ్వరంలో కేసీఆర్ యొక్క ధనదాహానికి, కేసీఆర్ యొక్క అవినీతికి మేడిగడ్డ కుంగింది, కేసీఆర్ పాపం పండింది. ఈరోజు కేసీఆర్ చాలా సందర్భాలలో చెప్పిండు, నా రక్తాన్ని నా మేధస్సును దారబోసి నేను కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేసిన, నా డిజైను నేనే ఆలోచన చేసి ఈ నిర్మాణాన్ని చేపట్టిన. ఈ నిర్మాణ సమయంలో నిపుణులు, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు మేమందరం ఆరోపణలు చేసినప్పుడు శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని చెప్పి ఒక కట్టపుల్ల పట్టుకొని కొన్ని గంటల కొద్దీ ఉపన్యాసాలు ఇచ్చారు. ఈ ఉపన్యాసాలలో మొత్తం ఆయన చెప్పింది ఏంటంటే, మొత్తం కర్త కర్మ క్రియ మొత్తం కాళేశ్వరానికి నేనే, స్వయంగా నేనే పర్యవేక్షించిన, పరిశీలించిన, నేనే డిజైన్ చేసిన, నేనే ప్లానింగ్ చేసిన, నేనే క్వాలిటీ కంట్రోల్ని మొత్తం పర్యవేక్షించిన, మొత్తం దీన్ని నిర్వహణను కూడా నేనే చూస్తున్నాను చెప్పి కేసీఆర్ గారు చెప్పిండ్రు. ఈరోజు మేడిగడ్డ కుంగిపోగానే ఇది సాంకేతిక నిపుణుల మీద నెట్టేయడమో, లేకపోతే ఓ చిన్న దురదృష్టకర సంఘటన కింద చూపించడమో, సమస్యను చిన్నదిగా చేసి అవినీతిని మొత్తం కప్పిపుచ్చి ఈరోజు తప్పించుకోవాలని చూస్తారు. ప్రభుత్వము రెండు అంశాలను కలగాపులగం చేస్తుంది. ఒకటి, ప్రాణహిత చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ చేసిన అంచనాలు, పిలిచిన టెండర్లను రీడిజైనింగ్ పేరు మీద అంచనాలను 38,500 కోట్ల రూపాయలని 1,51,000 కోట్ల రూపాయలకు పెంచింది. పోనీ 1,51,000 కోట్ల రూపాయలకు పెంచిన అంచనాల ప్రకారం నిర్మాణము